రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించుకున్న పంటను సకాలంలో కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. తేమ తాలు సాగు చూపి ఎక్కువ తరుగు తీస్తున్నారని, యాసంగిలో తేమ సమస్య ఉండదన్నారు. సంచుల కొరత ఉందని తూకం చేయకపోవడం, లారీలు రావడం లేదని ధాన్యం తరలించకుండా రైతులను ఇబ్బంది గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులు తమ శక్తిని కూడగట్టుకొని యాసంగి పంటలను అద్భుతంగా పండించినారు. ఈసారి పంట సీజన్ కూడా అనుకూలించింది రైతులకు. చాలా చోట్ల కొన్ని చోట్ల వడగళ్ల వాన వచ్చినా కూడా ఎక్కువ మటుకు పంట బాగా వచ్చింది. రైతులు పంట వచ్చింది అనేటువంటి సంతోషం కంటే కూడా కొనుగోలు కావట్లేదు అనేటువంటి బాధ ఎక్కువ పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అంతటా ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణమైనటువంటి చాతకాంతనం అడుగడుగునా కనిపిస్తుంది. వేల కొనుగోలు కేంద్రాలలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి, వరి కొనుగోలు కేంద్రాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే అవి ఐకేపీ సెంటర్లు కావచ్చు, పిఎస్ఏ సెంటర్లు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభుత్వం తెరిచినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేలకు వేల ధాన్యం బస్తాలు కాంటాలు బట్టి అట్లా పడేసినారు. కొన్ని చోట్ల ఇంకా కాంటాలు కూడా పడతలేరు. కాంటాలు ఎందుకు పడతలేరు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదంటారు. కాంటా పట్టిన బస్తాలు ఎందుకు ఎత్తుతలేరంటేనంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? ప్రభుత్వం ఎనికి తిరిగి చూసుకుంటున్నారా? సమీక్ష చేస్తుందా? రోజువారీ ఏమి లేదు, గుడ్డేది చేయలేబట్టేట్లుంది. ఇప్పుడు రైతు ఒట్టి తూకం చేస్తే రైతు పని అయిపోతలేదు. అట్లా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటే బాగుండే. రైతు కళ్ళాలకు తేవాలి, తూకం చేపియాలి. తూకమైనటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్కులలో వాళ్ళు అలాట్ చేసినటువంటి, ప్రభుత్వం అలాట్ చేసినటువంటి మిల్లుల దగ్గరకో మరో గోదాం దగ్గరకో పోవాలి. అక్కడ దిగినాక అక్కడ వాళ్ళు ట్రక్ షీట్ జనరేట్ చేస్తే అప్పుడు కొనుగోలు కేంద్రానికి ట్రక్ షీట్ వస్తే ఇన్ని క్వింటాలు మాకు వచ్చినాయని వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తేనే, ధృవీకరిస్తేనే అప్పుడు రైతు ఇంటికి పోవాలి. అంటే వారమా 10 రోజులు